ఏమైంది వీనికి ఇట్లా పండుకుంటారు అనుకుంటున్నారా? జస్ట్ 250 కిలోమీటర్స్కి మా దూర తిరిపింది అలా. వెల్కమ్ టు నార్త్ ఈస్ట్ రైడ్ డే 5. నేను నైట్ రోడ్ డ్రైవ్ చేసిన తర్వాతకి ఫుల్ బాడీ పెయిన్స్. ఇక మాతో అవ్వలే. గర్లో ఉన్న పెట్రోల్ పంప్లో టెంట్ వేసుకొని నైట్ అక్కడనే పడుకున్నాం. సో పొద్దున్నే బయటికి చూస్తే ఈ బ్యూటిఫుల్ వ్యూ మాకు దర్శనం ఇచ్చింది. అండ్ నా బండి చూడండి మొత్తం దుమ్ము అయిపోయింది. నా రైడింగ్ జాకెట్ అయితే ఘోరం, ఇంకా దాని పరిస్థితి చెప్పలేం. మొత్తం అన్ని నల్ల మరకలు అయిపోయినాయి. ఫ్రెష్ చేద్దామని చెప్పి ఫ్రెష్ అయిపోయినా. నిన్న ఆ రోడ్లో డ్రైవ్ చేయడం వల్ల దుమ్ము ఇంకా పురుగులు పడి నా కళ్ళు చూడండి ఎంత రెడ్ అయిపోయినాయో. ఈరోజు మనం డార్జిలింగ్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 500 కిలోమీటర్స్. ఆకలి అవుతుందని దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాం. పూరి ఆర్డర్ చేసిన అండ్ పూరి మాత్రం సూపర్ ఉండే టేస్ట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం దూరం పోయినాక చైన్కి లూప్ కొట్టినాం. బర్ధమాన్ నుంచి మర్గాన్ రోడ్ మాత్రం చాలా దారుణంగా ఉండే, మొత్తం స్పీడ్ బ్రేకర్స్ అండ్ రోడ్ మొత్తం గుంతలు ఉండే. అసలు టార్చర్ చూపించింది. ఆ 110 కిలోమీటర్స్ దూలు తిరిపోయింది మాకు. అండ్ మనం ఇప్పుడు ఉన్న లొకేషన్ దగ్గర నుంచి బంగ్లాదేశ్ జస్ట్ 26 కిలోమీటర్స్. NH12 ఎక్కిన తర్వాతకి ఈ రోడ్ మాత్రం సూపర్ ఉండే. మంచిగా ఆడుతూ తోలుకుంటూ వచ్చినాం. అండ్ మధ్యలో ఆకలి అవుతుందని చెప్పి బ్రేక్ తీసుకున్నాం. నేను ఇక్కడక విత్ రోటీ ఆర్డర్ చేశా అండ్ టేస్ట్ మాత్రం సూపర్ ఉండే. ఇప్పుడు మైనాలో ఉన్నాం. మైనా నుంచి డార్జిలింగ్ 250 కిలోమీటర్స్ ఉంది. సో డార్జిలింగ్ పోయినా లేదా అనేది రేపటి వీడియోలో చెప్తా. రీల్ నచ్చుంటే మాత్రం ఫాలో కొట్టి సేవ్ చేయండి వీడియోని.